హలో అండి. వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన టమాటో రసాన్ని సింపుల్గా అలాగే త్వరగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ బాగా పండిన టమాటాలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టమాటాలు ఎంత బాగా పండితే రసం అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొన్ని కొత్తిమీర కాడలను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న టమాటా పేస్టును ఒక గిన్నెలోకి స్ట్రైనర్ ద్వారా వడకట్టుకోవాలి. టమాటాలో ఉన్న రసం మొత్తం గిన్నెలోకి దిగి పిప్పి మాత్రం మిగులుతుంది. రసంలో ఒక చిన్న నిమ్మకాయంత చింతపండును నానబెట్టి ఆ గుజ్జును తీసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 పచ్చిమిర్చిని, అలాగే హాఫ్ స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు టమాటాలోని పచ్చివాసన పోయే వరకు బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక 3 నుంచి 4 పెద్ద వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకును వేసి మరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ను మరుగుతున్న రసంలో వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు రసంలోకి తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఆయిల్ కాయాక దంచిన వెల్లుల్లి రెబ్బ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసి పోపు వేగాక రసంలో కలిపేసుకోవడమే. ఇలా ఒకసారి రసం ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక హెల్దీ రెసిపీ కోసం మళ్ళీ కలుద్దాం. నమస్తే.